అయితే మొన్న ఇటీవల కాలంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. ఉక్రెయిన్ పర్యటన ఉన్నంత సేపు నరేంద్ర మోదీ అక్కడ పర్యటిస్తున్నంత సేపు కూడా రష్యా ఎటువంటి దాడి చేయకూడదు అనుకుని నిర్ణయించుకుంది. ఆయన ఎప్పుడైతే ఉక్రెయిన్ దాటి బయటికి వచ్చేసారో మరోసారి దాడి మొరం చేసింది. ఇక రష్యా దాడిలో ఇప్పుడు 5 మృతి చెందారు. సుమారుగా 37 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రష్యాపై డ్రోన్లతో ప్రతిదాడికి దిగుతోంది ఉక్రెయిన్. అయితే ఏంజెల్స్ సరోటో నగరాల టార్గెట్గా దాడి చేస్తోంది. 26-11 ముంబై అటాక్స్ను గుర్తు చేస్తున్నాయి ఈ దాడులన్నీ కూడా. అయితే నవంబర్ 26న ముంబైలో ఎటువంటి అటాక్స్ జరిగాయి, అటువంటి అటాక్లని ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న ఈ భీకర దాడిలో వాటిని గుర్తు చేస్తున్నట్టు కనబడుతోంది. 38 అంతస్తుల బిల్డింగ్ పై డ్రోన్ అటాక్ చేసింది ఉక్రెయిన్. ఇక 20 పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి, పలువురికి గాయాలు కూడా అయ్యాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు మొదలైంది కాదు, సుమారుగా సంవత్సరం పైగా కావస్తోంది. రష్యా ఉక్రెయిన్ పై భీకరంగా దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ అదే స్థాయిలో తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేస్తోంది. నాటో దేశాలన్నీ కూడా ఉక్రెయిన్కి పూర్తి మద్దతునిస్తున్నాయి. రష్యాకి కొంత చైనా సహకారం దొరుకుతున్నట్టు కనబడుతోంది. అయితే ఈ భీకర దాడుల్లో వరుసగా ఒకరిపై ఒకరి దాడుల్లో 2 దేశాలు కూడా అతలాకుతలమవుతున్నాయి. రష్యా చాలా పెద్ద దేశం ఉక్రెయిన్తో పోలిస్తే. అయితే ఉక్రెయిన్ మాత్రం కొంత తిరిగి దాడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ చైనా రష్యాకు సంబంధించినటువంటి ఆ దాడులకి, ఆ భీకరంగా వాడుతున్న టెక్నాలజీ కారణంగా కొంత వెనకడుగు వేయాల్సి వస్తుంది. తాజాగా ఉక్రెయిన్ ఇదే స్థాయిలో రష్యాపై విరుచుపడింది. డ్రోన్ల సహాయంతో రష్యాలోని ఒక బిల్డింగ్పై అటాక్ చేసింది ఉక్రెయిన్. సుమారుగా ఏంజెల్స్ సరాటో నగరాలపై టార్గెట్గా దాడికి దిగింది. ఈ డ్రోన్ దాడిలో ఒక్కసారిగా 37 మంది మృతి చెందారు. ఇక రష్యాపై దాడిలో ఉక్రెయిన్పై రష్యా దాడిలో 5 మృతి చెందారు, 37 మంది కూడా తీవ్ర గాయాలయ్యాయి. సో వరుసగా జరుగుతున్న ఈ ఘటనల కారణంగా ముంబైలోని గతంలో నవంబర్ 26న జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా గుర్తు చేస్తుంది. 30 అంతస్తుల బిల్డింగ్ పై డ్రోన్తో అటాక్ చేసింది. 20కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య దాడి రోజు రోజుకి మరింత ఉధృతమవుతోంది. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు నరేంద్ర మోదీ. ఆ పర్యటన ఉన్నంతసేపు కూడా రష్యా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉక్రెయిన్పై దాడి చేయొద్దన్నట్టుగా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత తాజాగా ఎప్పుడైతే నరేంద్ర మోదీ ఉక్రెయిన్ వదిలి బయటికి వచ్చారో ఇక దాడులు చేయడం ప్రారంభించింది. ఒకవైపు ప్రపంచ దేశాలు మొత్తం కూడా అభివృద్ధి వైపు ముందడుగు వేస్తూ ఉంటే రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కావచ్చు, 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్పై ఇజ్రాయెల్ వచ్చి అటు గాజాపై కావచ్చు, తాజాగా లెబనాన్పై కావచ్చు, మరొక సంఘటనకు సంబంధించిన అంశాలు చూస్తే కనుక ఒక ప్రపంచ యుద్ధం డెఫినెట్గా తావించబోతుంది. దానికి ఉదాహరణలే రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధాలు కావచ్చు. ఇవన్నీ కూడా భీకరమైనటువంటి పరిస్థితికి దారితీసే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు ప్రపంచ మేధావులు. సో మరోవైపు ఇక్కడ రష్యా ఉక్రెయిన్కి సంబంధించి తాజాగా మాట్లాడుకుంటే కనుక ఈరోజు ఈ దాడిలో 37 మంది పైగా తీవ్ర గాయాలయ్యి 5 మరణించారు. సో డ్రోన్ల సహాయంతో భీకరంగా ఇజ్రాయెల్పై ఉక్రెయిన్పై రష్యా కావచ్చు, ఆ తర్వాత రష్యాపై ఉక్రెయిన్ కూడా దాడులు చేస్తున్నాయి. పరస్పరంగా దాడుల మధ్య సామాన్య జనం మొత్తం కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్కి సంబంధించినటువంటి దాడి మనం సంవత్సరం పాటుగా చూస్తూనే ఉన్నాం. ఈ దాడి ఇంకా కొనసాగుతున్నట్టుగా రష్యా ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేది లేదన్నట్టుగా ముందు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. సో తాజాగా 38 అంతస్తుల బిల్డింగ్ పై డ్రోన్ అటాక్ చేసింది ఉక్రెయిన్. ఈ నేపథ్యంలో 20కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి, పలువురు గాయాలు కూడా. మీరు చూసిన ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ శిథిలాలన్నీ కూడా ఏ రకంగా చెల్లాచెదురుగా పడి ఉన్నాయో చూడొచ్చు. సో కార్లు పార్క్ చేసినట్టుగానే ఉన్నాయి. కానీ ఆ బిల్డింగ్ పైన అటాక్తో బిల్డింగ్లోని గ్లాసులు కావచ్చు, కొంత ఫర్నిచర్ మీరు చూస్తే ఆ చోట ఎక్కడైతే దాడి జరిగిందో ఆ దాడి జరిగిన సందేశం మనం చూస్తున్నాం. సో అక్కడ పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయి ఆ శిథిలాలు మొత్తం కూడా కింద పడిపోయాయి. చాలామంది కిందినటువంటి మరణాలకు కారణమయ్యాయి. ఆ తర్వాత చాలామంది గాయాల పాలు కూడా అయ్యారు. ఆ కార్ల మీద పూర్తిగా శిథిలాలు పడడంతో కార్లు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. రష్యా ఉక్రెయిన్ పై ఇంకా కూడా యుద్ధం కొనసాగుతోంది. అయితే మొన్న ఇటీవల కాలంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు.
ఉక్రెయిన్ పర్యటన ఉన్నంతసేపు నరేంద్ర మోదీ అక్కడ పర్యటిస్తున్నంతసేపు కూడా రష్యా ఎటువంటి దాడి చేయకూడదని నిర్ణయించుకుంది. ఆయన ఎప్పుడైతే ఉక్రెయిన్ దాటి బయటకు వచ్చేసారో మరోసారి దాడి ముమ్మరం చేసింది. ఇక రష్యా దాడిలో ఇప్పుడు 5గురు మృతి చెందారు. సుమారుగా 37 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రష్యాపై డ్రోన్లతో ప్రతిదాడికి దిగుతోంది ఉక్రెయిన్. అయితే ఏంజెల్స్, సరోటో నగరాల టార్గెట్గా దాడి చేస్తోంది. 26-11 ముంబై అటాక్స్ను గుర్తు చేస్తున్నాయి ఈ దాడులన్నీ కూడా. అయితే నవంబర్ 26న ముంబైలో ఎటువంటి అటాక్స్ అది జరిగాయి, అటువంటి అటాక్లని ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న ఈ భీకర దాడిలో వాటిని గుర్తు చేస్తున్నట్టు కనబడుతోంది. 38 అంతస్తుల బిల్డింగ్ పై డ్రోన్ అటాక్ చేసింది ఉక్రెయిన్. ఇక 20 పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి, పలువురికి గాయాలు కూడా అయ్యాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు మొదలైంది కాదు, సుమారుగా సంవత్సరం పైగా కావస్తోంది. రష్యా ఉక్రెయిన్ పై భీకరంగా దాడులు చేస్తోంది. ఉక్రెయిన్ అదే స్థాయిలో తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేస్తోంది. నాటో దేశాలన్నీ కూడా ఉక్రెయిన్కి పూర్తి మద్దతునిస్తున్నాయి. రష్యాకి కొంత చైనా సహకారం దొరుకుతున్నట్టు కనబడుతోంది. అయితే ఈ భీకర దాడుల్లో వరుసగా ఒకరిపై ఒకరి దాడుల్లో 2 దేశాలు కూడా అతలాకుతలమవుతున్నాయి. రష్యా చాలా పెద్ద దేశం ఉక్రెయిన్తో పోలిస్తే. అయితే ఉక్రెయిన్ మాత్రం కొంత తిరిగి దాడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ చైనా రష్యాకు సంబంధించినటువంటి ఆ దాడులకి, ఆ భీకరంగా వాడుతున్న టెక్నాలజీ కారణంగా కొంత వెనకడుగు వేయాల్సి వస్తుంది. తాజాగా ఉక్రెయిన్ ఇదే స్థాయిలో రష్యాపై విరుచుపడింది. డ్రోన్ల సహాయంతో రష్యాలోని ఒక బిల్డింగ్ పై అటాక్ చేసింది ఉక్రెయిన్. సుమారుగా ఏంజెల్స్, సరాటో నగరాలపై టార్గెట్గా దాడికి దిగింది. ఈ డ్రోన్ దాడిలో ఒక్కసారిగా 37 మంది మృతి చెందారు. ఇక రష్యాపై దాడిలో ఉక్రెయిన్పై రష్యా దాడిలో 5గురు మృతి చెందారు, 37 మంది కూడా తీవ్ర గాయాలయ్యాయి. సో వరుసగా జరుగుతున్న ఈ ఘటనల కారణంగా ముంబైలోని గతంలో నవంబర్ 26న జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా గుర్తు చేస్తుంది. 30 అంతస్తుల బిల్డింగ్ పై డ్రోన్తో అటాక్ చేసింది. 20కి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. రష్యా ఉక్రెయిన్ మధ్య దాడి రోజు రోజుకి మరింత ఉధృతమవుతోంది. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు నరేంద్ర మోదీ. ఆ పర్యటన ఉన్నంతసేపు కూడా రష్యా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉక్రెయిన్పై దాడి చేయొద్దన్నట్టుగా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత తాజాగా ఎప్పుడైతే నరేంద్ర మోదీ ఉక్రెయిన్ వదిలి బయటికి వచ్చారో ఇక దాడులు చేయడం ప్రారంభించింది. ఒకవైపు ప్రపంచ దేశాలు మొత్తం కూడా అభివృద్ధి వైపు ముందడుగు వేస్తూ ఉంటే రష్యా ఉక్రెయిన్ వార్ కావచ్చు,